భారత ప్రధాని నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. వైట్ హౌస్లో భేటీ అయిన వీరిద్దరూ వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశాలపై చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేసేలా, అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్ కొనుగోలు చేసేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. తమ ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని, గత 4 ఏళ్ల కాలంలోనూ ఆ సంబంధాలు అలాగే కొనసాగాయని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండు దేశాలు కలిసి మరింతగా వాణిజ్యం జరపాలని తాను కోరుకుంటున్నట్టు ట్రంప్ చెప్పారు. ఈ సమావేశం సమయంలో రెండు దేశాలకు చెందిన అధికారులు, కొందరు రిపోర్టర్లు అక్కడే ఉన్నారు. ట్రంప్, మోడీ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. వైట్ హౌస్లో మళ్లీ మిమ్మల్ని చూడటం నాకు ఆనందంగా ఉంది అని మోడీ చెప్పగా, మోడీని మరోసారి ఇలా కలుసుకోవటం తనకు దక్కిన గౌరవమని ట్రంప్ అన్నారు. ట్రంప్ మొదటి టర్మ్ కంటే రెండింతల వేగంతో ఇప్పుడు తామిద్దరం కలిసి పనిచేస్తామని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ట్రంప్ కూడా మోడీపై ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోడీ అద్భుతంగా పనిచేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అందరూ ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. మోడీ నిజంగా చాలా గొప్ప నాయకుడు అని ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ట్రంప్ ప్రశంసల తర్వాత మోడీ మాట్లాడుతూ, భారత్లో ప్రతి ఒక్కరూ అమెరికా సెంటిమెంట్లను గౌరవిస్తారని చెప్పారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ రెండు దేశాలు కలిసికట్టుగా ఉంటాయని ట్రంప్ అన్నారు. మేమిద్దరం కలిస్తే ఎవరినైనా జయించగలం, కానీ ఒకరినొకరం జయించాలని అనుకోవటం లేదు అని ట్రంప్ అన్నారు. అంటే ఇండియా, అమెరికా ఎప్పుడూ పోటీ పడాలని అనుకోవటం లేదని, తామిద్దరం కలిసి చైనాను జయిస్తామనే ఉద్దేశంతో ట్రంప్ అన్నారు. వైట్ హౌస్లో భేటీ అనంతరం ట్రంప్, మోడీ ఇద్దరూ కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం గురించి తాను, మోడీ మాట్లాడుకున్నామని, 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరిని భారత్కు అప్పగించేందుకు అమెరికా నిర్ణయించిందని ట్రంప్ వెల్లడించారు. భారత్ ఇటీవల అమెరికా ఎగుమతులపై పన్నులు తగ్గించడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. అనంతరం మోడీ మాట్లాడుతూ, ట్రంప్ మొదటి విడత పాలనలో తామిద్దరం కలిసి చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు సాధించాల్సిన కొత్త లక్ష్యాలున్నాయని మోడీ అన్నారు. అమెరికా, భారత అంతరిక్ష సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం, అరుదైన ఖనిజాల గురించి చర్చలు జరుపుతామని తెలిపారు. టారిఫ్స్ గురించి అడిగిన ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ బదులిచ్చారు. అది భారత్ అయినా లేదా మరో దేశమైనా పన్నులు వసూలు చేస్తామని ట్రంప్ అన్నారు. రెసిప్రోకల్ నేషన్ గా ఉంటాం, అంటే ఎదుటి దేశం ఎలా స్పందిస్తే మేము కూడా అలాగే ప్రతిస్పందించే దేశంగా ఉండాలని అనుకుంటున్నాం. భారత్ లేదా మరే దేశమైనా సరే మాపై తక్కువ పన్నులు విధిస్తే మేము కూడా అలాగే టారిఫ్లు వేస్తాం. ఒకవేళ భారత్ మాపై ఎక్కువ శాతం పన్ను విధిస్తే మేము అంతే ఛార్జ్ చేస్తాం. వారి సుంకాలు ఎంత ఎక్కువన్నది ఇక మాకు సమస్య కాదు. నా తొలి విడత పాలనలో అధిక టారిఫ్లపై చర్చించాము, కానీ ఎలాంటి రాయితీలు పొందలేకపోయాం. అందుకే మేము తేలికైన మార్గాన్ని ఎంచుకున్నాం. వారెంత విధిస్తే మేము అంతే ఛార్జ్ వేస్తాం. అమెరికా ప్రజల కోసం ఇదే సరైన చర్య అని ట్రంప్ పన్నుల విషయంలో తగ్గేదేలే అని సున్నితంగా తేల్చి చెప్పారు. అనంతరం అక్రమ వలసల గురించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ఇటీవల అగ్రరాజ్యం తిప్పి పంపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయటం వివాదాస్పదమైంది. దీంతో భారతీయుల విషయంలో ట్రంప్ కఠిన వైఖరి వీడేలా మోడీ మాట్లాడతారని అంతా ఆశించారు. ఈ పరిణామాల వేళ ట్రంప్తో భేటీ అయిన మోడీ వలసదారుల అంశంపైన చర్చించారు. అయితే ట్రంప్ సమక్షంలో మోడీ మాట్లాడుతూ, అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. మేము ఎల్లప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉన్నాం. భారత పౌరులు ఎవరైనా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నట్టయితే వారిని స్వదేశానికి తీసుకువెళ్లడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అలా వచ్చిన వారంతా చాలా సాధారణ కుటుంబాలకు చెందిన పిల్లలు. పెద్ద కలలు కనే యువత, పేదరికంలో ఉన్నవారు వాళ్లకు తెలియకుండానే అక్రమ వలసదారులుగా మారుతున్నారు. డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారు. వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళ్తున్నారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాల్లో భారత్కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం అని మోడీ వెల్లడించారు. దీంతో అమెరికాలో ఉంటున్న భారతీయుల ఆశలపై ప్రధాని మోడీ నీళ్లు చల్లినట్టయింది. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలపైన మోడీ మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి భారత తటస్థ వైఖరి అనుసరిస్తున్నట్టుగా అందరూ భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. యుద్ధం విషయంలో భారతది తటస్థ వైఖరి కాదు. మేము శాంతి
వైపు నిలబడతాం. ఇది యుద్ధాల శకం కాదని ఇదివరకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెప్పాను. యుద్ధం ముగించటానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు నేను మద్దతు ఇస్తున్నాను అని ప్రధాని మోడీ వెల్లడించారు. ఇక బంగ్లాదేశ్ విషయంలో మీ పాత్ర ఏంటని డొనాల్డ్ ట్రంప్ను మీడియా ప్రశ్నించగా, చాలా కాలం నుంచి బంగ్లాదేశ్ వ్యవహారాలను మోడీ చూస్తున్నారు. బంగ్లా వ్యవహారాన్ని మోడీకే అప్పగిస్తున్నా. ఆ దేశంలో ఎన్నో ఏళ్లుగా ఇండియాకి అనుబంధం ఉంది కాబట్టి అంతా మోడీనే చూసుకుంటారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ట్రంప్తో భేటీకి ముందు అమెరికా జాతీయ నిఘా విభాగ అధిపతి తులసి గబ్బార్డ్తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ పరిస్థితుల గురించి చర్చించారు. గతేడాది ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం తర్వాత ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ నియమితులయ్యారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అత్యాచారాలు, హత్యలు చోటు చేసుకున్నాయి. భారత్ ఎంతగా చెప్పినప్పటికీ యూనస్ దీనిపై చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు గత కొంతకాలంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య స్నేహం మళ్లీ పెరిగింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ వ్యవహారాలను ప్రధాని మోడీకి అప్పగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం విశేషం. ఇక ఈ సమావేశంలో ఓ అమెరికా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడీకి చిర్రెత్తుకొచ్చింది. ట్రంప్ సమక్షంలోనే ఆ విలేకరిపై మోడీ కన్నెర్ర చేశారు. భారత్కు చెందిన గౌతమ్ అదానీని మీ ప్రధాన మిత్రుడిగా పరిగణిస్తారు. అమెరికాలో అదానీ అవినీతిపై వచ్చిన నేరారోపణల గురించి మీరు ప్రెసిడెంట్ ట్రంప్తో మాట్లాడారా అని ప్రధాని మోడీని ఓ అమెరికా జర్నలిస్టు ప్రశ్నించారు. దీంతో ఆ జర్నలిస్టుపై మోడీ అసహనం వ్యక్తం చేశారు. భారత్ ఓ ప్రజాస్వామ్య దేశం. వసుదైక కుటుంబం అనేది మా సంస్కృతి. ప్రపంచం మొత్తం మా కుటుంబం అనుకుంటాం. ప్రతి భారతీయుడిని మావాడిగానే భావిస్తాం. ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్నప్పుడు ఎప్పుడూ వ్యక్తిగత స్థాయి అంశాలను మాట్లాడుకోరు అని ఆ జర్నలిస్టు వైపు ప్రధాని మోడీ కోపంగా చూస్తూ చురకలంటించారు. దీంతో ట్రంప్ కూడా మోడీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అధిక ధరకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పెద్దలకు గతంలో లంచాలు ఇచ్చారని గౌతమ్ అదానీపై ఆరోపణలు వచ్చాయి. ఆ నిధులను అమెరికా పెట్టుబడిదారుల నుంచి అదానీ గ్రూప్ సమీకరించడమే అక్కడ కేసు నమోదుకు కారణం. అమెరికాలో 2029 కోట్ల రూపాయలు సమీకరించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో లంచాలు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో అదానీపై దర్యాప్తు చేపట్టాలంటూ జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు న్యాయశాఖ ఆదేశాలు జారీ చేయడంతో అదానీ గ్రూప్ చైర్మన్తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అదానీపై కేసును నిలిపివేశారు. ఈ క్రమంలో ట్రంప్ సమక్షంలోనే అదానీ మీ స్నేహితుడని అమెరికా జర్నలిస్టు ప్రశ్నించటంతో మోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక అదానీ విషయంలో ప్రధాని మోడీ జవాబుపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని తన స్నేహితుడని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో ప్రశ్నలు అడిగితే మౌనం, విదేశాల్లో అడిగితేనేమో అది వ్యక్తిగత విషయం. అమెరికాలో మోడీజీ అదానీ అవినీతిని కప్పిపుచ్చుతున్నారు. మిత్రుడి జేబు నింపటం మోడీకి జాతి నిర్మాణమవుతోంది. అప్పుడు లంచాలు ఇవ్వటం, జాతి సంపదను దోచుకోవటం వ్యక్తిగత అంశాలుగా మారిపోతాయి అని రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి మోడీ పర్యటనలో ఇండియా, అమెరికా మధ్య ఎన్నో ఒప్పందాలు జరిగాయి. ప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ ఎంతో మర్యాద ఇచ్చారు. బంగ్లాదేశ్ వ్యవహారాన్ని భారత్కే అప్పజెప్పేశారు. అక్రమ వలసదారులపై ఓ క్లారిటీ వచ్చింది. కానీ చివర్లో మోడీ అదానీ స్నేహబంధం గురించి ప్రశ్న అడగటం, మోడీ సమాధానాన్ని రాహుల్ గాంధీ ఖండించటంతో ఈ మొత్తం పర్యటన పక్కదారి పట్టినట్టయింది. ఇక ఈ పర్యటన ద్వారా అమెరికాలో అక్రమంగా ఉంటున్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులకు తమ వైపు నుంచి ఎలాంటి భరోసా లభించదని ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పేశారు. పైగా అలాంటి వారిని స్వయంగా తామే ఇండియాకు తీసుకొచ్చేస్తామని ప్రకటించారు. దీంతో అమెరికాలో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చివరి ఛాన్స్ కూడా పోవటంతో అమెరికాలో ఉంటున్న తెలుగువారి పరిస్థితిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.